హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వారికి ముఖ్య ప్రకటన జూలై 15 నుండే అమలు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. జూలై 15 నుండి ఎస్బీఐ కార్డులపై కొన్ని కీలక మార్పులు అమలుకి రానున్నాయి. ఇప్పటికే సబ్స్క్రైబర్లకు వెబ్సైట్లోనూ ఈ మార్పుల వివరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లుపై చెల్లించాల్సిన కనీస మొత్తానికి సంబంధించిన ఈ మార్పులు వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. ఏమీ మార్పులు? ఇప్పటి నుంచి మీ క్రెడిట్ కార్డు మొత్తం బకాయిలో 2% మొత్తంతో పాటు 100% జీఎస్టీ, ఈఎంఐ బకాయి ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు, ఓవర్ లిమిట్ మొత్తం ఉంచితే కనీస బకాయిలు చేరుతాయి. అంటే ఇప్పటి వరకు కంటే కనీస బిల్లులో కొంత ఎక్కువ మొత్తం చెల్లించాలి. కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తే వడ్డీ భారం ఏమో అలాగే ఉంటుంది. కాబట్టి పూర్తిగా బిల్ చెల్లిస్తేనే వడ్డీ నుంచి కాపాడుకోవచ్చు. కనీస బకాయి ఎంత? అందరికీ తెలిసినట్లే సాధారణంగా ప్రతి నెల కనీస బకాయి మొత్తం బిల్లో 2% నుంచి 5% వరకు ఉంటుంది. ఇది డిఫాల్ట్ నుంచి తప్పించుకునే సౌలభ్యం మాత్రమే, కానీ వడ్డీ వసూలు మాత్రం ఆగదు. కనీస మొత్తం కంటే ఎక్కువగా లేదా మొత్తం బిల్లును సకాలంలో చెల్లించడం మంచిది. ఆలస్య చెల్లింపులు జరగకుండా జాగ్రత్త పడాలి. విమాన ప్రమాద బీమా కవర్ నిలిపివేత. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ కార్డులకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ బీమా కవర్ కూడా జూలై 15 నుంచి ఆపేస్తున్నారు. ఇంతవరకు ఈ కార్డులకు 1 కోటి వరకు ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అందించేవారు. అలాగే ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, పల్స్ కార్డులకు 50 లక్షల వరకు ఉండే కవర్ కూడా ఇక ఉండదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సారాంశంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇకపై మరింత జాగ్రత్తగా బిల్ చెల్లింపులు నిర్వహించుకోవాలి. పూర్తి బకాయిని సకాలంలో చెల్లిస్తే వడ్డీ భారము, ఆలస్య ఛార్జీలు దూరం అవుతాయి. పైగా కొత్త పాలసీలను తప్పక పరిశీలించుకొని అవసరమైతే ప్రత్యామ్నాయ బీమా సౌకర్యాలను పొందడం మంచిది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.